సో నేను ఆ బిజినెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నాకు తెలిసినవి మీకు చెప్పడం వల్ల ఉపయోగపడుతుందని నేను షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతే. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మీషోలో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారా అనుకో, సో మనం చేయాల్సినది ఒకటే ఫ్రెండ్స్, మనకి కావాల్సిన ఆర్డర్స్ వాళ్ళ ఒక మనం చిన్నగా ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే మనం ఏం స్టార్ట్ చేయాలి, ఏ ప్రోడక్ట్ స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుందని మనం ఫస్ట్ ప్రిపేర్ అయ్యేసి, మనకు ఏ ప్రోడక్ట్ మనం ఇప్పుడు శారీస్ అనుకోండి, శారీస్లో ఇప్పుడు మీషోలో తక్కువగా దొరుకుతాయి. సో మనం ఫస్ట్నే దాన్ని తీసుకుందాం, పర్చేస్ చేసుకుందాం. సో ఆర్డర్ పెట్టేసి మనము ఒక 15 శారీస్ అట్లా మనం ఒక 20 శారీస్ తీసుకున్నాం అనుకో అందులో నుంచి, దాని తర్వాత మనకి బల్క్లో కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్. సో మనం అట్లా తీసుకొని మనం ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేయాలా అని అనుకున్నప్పుడు మనం శారీస్ని తీసుకున్న దాని తర్వాత దాంట్లో నుంచి మనం తీసుకొని మళ్ళీ మనం అందులోనే మనం కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో అది ఎలా అని నేను ఈరోజు చెప్పాను కదా. అంటే ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, మా పాప తినేసి అంతా అయిపోయేసాక బ్రష్ చేస్తుంది గుండుది. సో అలా మనం శారీస్ తీసుకున్న దాని తర్వాత మనం వచ్చేసి చేయాల్సింది ఒకటే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఆర్డర్స్ మన ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, మనం ఇప్పుడు శారీస్ పర్చేస్ చేయాలనుకుంటున్నాం, మనం వాట్సాప్లో మనకి ఏ అఫీషియల్ పేజెస్ ఉన్నా కూడా మనం దాంట్లో పిక్స్ పెడతాం. సో ఆ పిక్స్ పెట్టడం వల్ల మనకి ఏమనేది ఆర్డర్ అనేది, ఇప్పుడు నాకు ఒక శారీ నచ్చిందనుకో, నేను ఆర్డర్ చేసుకోవాలనుకుంటాను చేశాను. సో నాకు ఈ ఆర్డర్ కన్ఫర్మ్ అయింది అనుకోండి, దాన్ని మనం తీసుకొని ఏ అడ్రస్ వల్ల మనం అంతా కనుక్కుంటాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటాను, అంటే ఫస్ట్ క్యాష్ ఆన్ డెలివరీని ఆప్షన్ పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఫస్ట్ మనకి ఆన్లైన్ పేమెంట్లో మాత్రం ఫస్ట్ క్యాష్ తీసుకున్న దాని తర్వాతే మనం ప్రోడక్ట్ అనేది సెండ్ చేయాలి. ఎందుకంటే అట్లా కాకుండా మనం ముందుగానే పంపించేసి ప్రోడక్ట్ వల్ల ప్రైస్ మనకి మనీ అనేది పంపించుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. సో అట్లా కాకుండా మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ అయితే మనం వాళ్ళకి ఇచ్చేటప్పుడు మనం ముందుగానే ఆ మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. ఫస్ట్ మనం మనీ తీసుకున్న తర్వాత మనం అనేది పంపించాలి ప్రోడక్ట్. సో ఇట్లా మనీ తీసుకున్న తర్వాత మనం ఎట్లా పంపించుకుంటే ఇట్లా అంటే అట్లా ఏమి ఉండదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఫస్ట్ కస్టమర్స్ని గెయిన్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ట్రస్ట్ఫుల్గా ఏదైనా స్టార్ట్ చేస్తారు. సో మనం ఖచ్చితంగా వాళ్ళు నమ్ముతాము, కానీ మనల్ని వాళ్ళు నమ్మలేరు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇట్లా చేస్తారు కాబట్టి ఎవరు కూడా మనం నమ్మలేము, బట్ వాళ్ళు మనల్ని నమ్ముతారు. ఎందుకంటే మనం కస్టమర్స్ని ట్రస్ట్ అనేది నమ్ముతాం కదా ఫ్రెండ్స్. సో అట్లా నేను ఈ విషయాన్ని అయితే షేర్ చేస్తున్నాను. సో అలా మనం వాళ్ళ దగ్గర నుంచి అలా మనం మన డీటెయిల్స్ ఎక్కడ ఏది అనేది సెండ్ చేస్తే, వాళ్ళు సెండ్ చేసిన తర్వాత మనం దాన్ని ఆ పేపర్ని మెసేజ్ని మనం ప్రింట్అవుట్ తీసుకుని ఆ ప్రింట్అవుట్ని మనం ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ మనం ప్యాక్ చేసేసి వాళ్ళకి మనము హ్యాపీలీ కొరియర్లో మనం వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ అడ్రస్కి అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఏమంటే ఇది టైమ్ ఆఫ్ ది ప్రాసెస్, దీనికి ఒక పర్సన్ అనే వాళ్ళు కంపల్సరీ ఉండాలి. లేదు అంటే మనం ఫ్రీగా ఉన్నామంటే మనం హ్యాపీలీ ఈ బిజినెస్ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు. సో అలా మనం ఏదైనా కానీ కాస్మెటిక్స్ అండ్ శారీస్ ఇలా ప్రతిదీ మనం మీషో నుంచి మనం తీసుకొని మనం ఏ ప్రోడక్ట్స్ వాళ్ళు కావాలి అనుకుంటుంటారో కస్టమర్స్ మనం దాన్ని హ్యాపీగా వాళ్ళకి పంపించవచ్చు. సో ఇది ఇంకొక ప్రాసెస్. సో ఇంకొకటి ఏంటి అంటే ఆన్లైన్లో ఎలా చేయాలి. ఇప్పుడు మనం ఆన్లైన్లో పర్చేస్ చేస్తాం, ఆన్లైన్లోనే సేల్ చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు. సో అది ఎలా అనుకుంటున్నారా, ఇప్పుడు సేమ్ ఇలానే అండి. ఇప్పుడు మనం ఆన్లైన్లో ఇప్పుడు మనం ఎలా అయితే ఎక్కడి నుంచి అయితే పర్చేస్ చేసుకున్నామో మనం వాళ్ళతో కొంచెం కాంటాక్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. వాళ్ళతో మనది అనే ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటాం అందులో. సో మనకు కూడా అక్కడి నుంచే మనం తీసుకున్నా కూడా మనకి అక్కడి నుంచే ప్రోడక్ట్స్ని సేల్ చేసే ఇది కూడా ఉంటుంది. సో మనం ఆ ఆప్షన్ని కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రైవేట్ బిజినెసెస్ వాళ్ళు చాలామంది దీంట్లో పెడుతూ ఉంటారు. సో వాళ్ళు కూడా హ్యాపీగా సేల్ చేస్తారు అందులో. అట్లా కాకుండా కాకుండా మనం మీషోలోనే సేల్ చేయాలా అట్లా లేకపోతున్నా కూడా, ఇప్పుడు చాలామంది ఇన్స్టాలో ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ప్రైవేట్ అకౌంట్ నుంచి ఇట్లా బిజినెసెస్ పెడుతూ వాళ్ళు హ్యాపీగా ఇది అవుతూ ఉంటారు కదా.
సో అట్లా కూడా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. అలా ఇంకొక సెకండ్ టైప్ ఆఫ్ ఇది కూడా ఉంటుంది. అది చేయడం వల్ల కూడా మంచి యూస్ ఉంటుంది. మీషోలో వచ్చేసి నేను చెప్పాలనుకున్నది మెయిన్ థింగ్స్ అంటే ఇవే ఫ్రెండ్స్. మనకి చాలా తక్కువ ప్రైజెస్లో దొరుకుతాయి కదా, ఏవి తీసుకోవాలన్నా మనకి కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకి తీసుకోవాలి అనే ఇది కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. సో మనం హ్యాపీగా దాన్ని చేసుకోవచ్చు. సో ఇది ఇంకొక ఆప్షన్. సో ఇలా మనం ఎవరైతే కొత్తగా తీసుకొని సేల్ చేయాలి ఇలా అనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే బెస్ట్ అని నేను చెప్తాను. సో అలా కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేయాలి అనుకుంటుంటారో మీషోలో కానీ కొత్త బిజినెసెస్ కానీ ఏమి చేయాలనుకుంటున్నా హ్యాపీగా చేయొచ్చు. ఇంకొకటి ఏమంటే మీషోలో ఇట్లా ఫ్రాడ్స్ ఇట్లా లేకుండా అట్లా ఏమి ఉండదు, అంటే మనకి అది ఏం జరగదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నచ్చిన కాస్మెటిక్స్ అండ్ ఏది కావాలన్నా వాళ్ళు తీసుకుంటారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా అది కావాలి. సో మనం ఆ ప్రోడక్ట్ని మనం ఇచ్చేసుకొని మనం దాని నుంచి బిజినెస్ చేసినా కూడా ఏది ఉండదు. సో ఇది ఎందుకు నేను షేర్ చేసుకోవాలనుకున్నానంటే కొంతమందికి చాలామందికి తెలియదు. సో ఎలా చేయాలి, ఎలా చేస్తే ఈ ప్రాసెస్ ఇదవుతారు అని చెప్పేసి. సో నేను అందుకని చెప్పేసి ఎవరికైతే ఆ థాట్ అండ్ ఆ ఐడియాస్ ఉంటాయో వాళ్ళు హ్యాపీగా ఆ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు కదా. అందుకోసమని నేను ఈ వీడియోని తీస్తున్నాను ఫ్రెండ్స్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్, మంచి మంచి థాట్స్ మంచిగా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ నిక్కీ, బాయ్ చెయ్, బాయ్ చెప్పు, బాయ్.